భారత్ పాకిస్తాన్ సరిహద్దుల్లో ఇంకా ఉద్రిక్తత పరిస్థితులు కొనసాగుతున్నాయి. నేడు కూడా అటు ఆపరేషన్ కెల్లార్ పేరుతోటి జమ్మూ కాశ్మీర్లో ఉగ్రవాదుల ఏరవేత అనేది మొదలైంది. ఇప్పటికే అటు పారామిలిటరీ బలగాలు కావచ్చు, ఆర్మీ కావచ్చు, ముగ్గురు ఉగ్రవాదులను మట్టుబెట్టినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తోంది. దాంతోపాటుగా సీజ్ ఫైర్ని ఏదైతే సంబంధించినటువంటి ఒప్పందం అయిన తర్వాత కూడా పాకిస్తాన్ ఇంకా కాల్పుల విరమణకు సంబంధించినటువంటి ఉల్లంఘనలకు పాల్పడతా ఉంది. వీటన్నిటికి సంబంధించినటువంటి అంశం కావచ్చు. దాంతోపాటుగా పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడినటువంటి అంశం మనందరికీ కూడా తెలిసిందే. వీటన్నిటికి సంబంధించినటువంటి అంశాలను మనతో పాటు మాట్లాడడానికి రిటైర్డ్ ఆర్మీ ఆఫీసర్ గొప్పు రమణారెడ్డి గారు మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్తే. నమస్తే అండి. ప్రధానంగా మనం చూస్తూ ఉన్నాం సార్, ప్రజెంట్ భారత్ పాకిస్తాన్ సరిహద్దు ప్రాంతంలో జరుగుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాము. సీజ్ ఫైర్కి సంబంధించినటువంటి ఒప్పందం చేసుకున్న తర్వాత కూడా పాకిస్తాన్ కవ్వింపు చర్యలకు పాల్పడతా ఉంది. దీన్ని ఎలా అర్థం చేసుకోవచ్చు అంటారు అసలు? ఇది కవ్వింపు చర్యలలో భాగంగా పాకిస్తాన్కు ఒక్కరి బుద్ధి అనేది ముందు నుంచి కూడా ఉంది. వాళ్ళు చెప్పేది ఒకటి, చేసేది ఒకటి. గతంలో కూడా చాలాసార్లు వీళ్ళు మన సీజ్ ఫైర్ విషయాలలో కూడా ఒప్పందాలు జరిగిన తర్వాత కూడా, రాయబారాలు జరిగిన తర్వాత కూడా వీళ్ళు జరగటం జరిగింది. అయితే వాళ్ళు ప్రధానంగా చెప్పేది ఏమన్నదంటే అక్కడ ఉండే పాలిటిక్స్కి తర్వాత ఆర్మీకి అనేది ఎప్పుడు కూడా అపోజిషన్ ఉంటుంది. ఏ విధంగా అయితే మన దేశంలో మనం ప్రధానమంత్రి మన ప్రజాస్వామ్యంలో ఏ విధంగా అయితే నిబద్ధత ఉందో వాళ్ళకి అక్కడ లేదు. ఏమేందో ప్రజాస్వామ్యం దేశం అయినప్పటికీ పాకిస్తాన్ అక్కడ ఆర్మీది అప్పర్ హ్యాండ్ ఉంటుంది ఎప్పుడు. ఒకవేళ అక్కడ ప్రధానమంత్రి ఇది ఇలా చేయాలి అనుకున్నదంటే అక్కడ ఉండే ఆర్మీ స్టాఫ్ జనరల్స్ కానీ వాళ్ళ కింది సంబంధం కానీ మేమెందుకు చేయాలా, మేము ఉగ్రవాదులను పోషించాలా, ఏ విధమైన కూడా భారతదేశం ముందుకు ఎదగకూడదు అనే ఉద్దేశంతో వాళ్ళు ఇంకా కవింపు చర్యలకు అంటే ఇంకా రెచ్చగొట్టే విధానంలోనే వాళ్ళు ఆ విధంగా చేస్తున్నారు. వాళ్ళకు తప్పకుండా బుద్ధి చెప్పే సమయం వచ్చింది. ఆల్రెడీ నిన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు కూడా చెప్పారు, కేవలం సింధూర్ ఆపరేషన్ అనేది కేవలం ఒక పోస్ట్ అనేది కొంచెం స్తబ్దితమై మేము చేశాం, కానీ యుద్ధం ఎక్కడ కూడా మేము ఆపినాము అనేది ఆయన ప్రకటించలేదు. మరోపక్క ఆపరేషన్ సింధూర్ పేరుతోటి ఉగ్రవాదుల ఏరవేత అనేది కొనసాగుతుంది. ఈ ఆపరేషన్ అనేది కొనసాగుతుంది అనేది కూడా అటు ఆర్మీ కావచ్చు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు కూడా స్పష్టం చేయడం జరిగింది. ప్రధానంగా ఈ మరోపక్క పాకిస్తాన్ చూస్తే మాత్రం మేమే ఈ ఆపరేషన్లో విజయం సాధించాము, భారత్ పైన మేము విజయం సాధించాము అని అంటున్నారు. ఒక రకంగా ఎందుకని పాకిస్తాన్ ఇంకా ఏదైతే ఉగ్రవాదానికి ప్రేరేపితంగానే నడిచే విధంగా ఉగ్రవాదం మా వైపు లేదని చెప్పుకునే ప్రయత్నం చేస్తుంది అనుకోవచ్చా? వాళ్ళకి ఎన్ని చెప్పినా కూడా మన దగ్గర ఉన్నటువంటి వెపన్స్ వాళ్ళకి అందరికీ తెలియదు. మనం ఎందుకంటే మన దేశ భద్రత మనం వాళ్ళ మధ్య డబ్బు కొట్టుకునే దేశం కాదు. మన దగ్గర ఎక్కడి నుంచి అయితే ఇక్కడ బ్రహ్మోస్ అనే ఒక అస్త్రాలు ఇక్కడ నుంచి పరిగణన చేస్తే అక్కడ వాళ్ళ శిబిరాలను ధ్వంసం చేసి మళ్ళీ రిటర్న్స్ కూడా వచ్చింది. ఇంత ముందు గతంలో ఏం చేసేవాళ్ళం ఏంటంటే మనుషులు యుద్ధం చేసుకొని ఒక ఫేస్ టు ఫేస్ ఫైరింగ్ చేసేది. ఇప్పుడు అంతా కూడా వెపన్స్ టెక్నాలజీలో వచ్చేసినాయి. మనం హైదరాబాద్ రిమోట్ కంట్రోల్ని పెట్టే వస్తున్నాయి. ఈరోజు డ్రోన్స్ ఉన్నాయి. డ్రోన్స్ ఎక్కడో కూర్చొని ఆపరేట్ చేస్తే మనం కెమెరాలలో ఫోటో తీసుకున్నట్టుగా తీసుకుంటున్నారు. కానీ ఇక్కడ ప్రధానంగా చెప్పేది ఏంటంటే వాళ్ళు ఎన్ని చెప్పినా కూడా వాళ్ళకి చేయవలసిన నష్టం చేశాం. వాళ్ళకి ఏ విధంగా దాదాపుగా 100 మంది హతమైనారు అక్కడ ఉగ్రవాదులు. ఆ తర్వాత అక్కడ సివిలియన్ కూడా ఉన్నది. మన భారతదేశం మెయిన్ అజెండా వాళ్ళందరూ చంపాలనేది కాదు. మనకు కావాల్సింది వాళ్ళ ఉగ్రవాదం అంతమందించాలి. ఉగ్రవాదులను మనకు అందించడమా లేకపోతే సమాప్తం చేయటమా, వాళ్ళ దేశం నుంచి తరిమివేయటమా అనేది మనకు ప్రధానంగా ఉన్నది. ఇంకొకటి ఏంటంటే పిఓకే పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఉంది. దానికి కూడా ఈ 2 ప్రస్తావనలకు మన దగ్గర భారతదేశంలో ఉన్నాయి. తప్పకుండా వాళ్ళు ఎన్ని అబద్ధాలు అంటే పొద్దున్న లేస్తే అబద్ధాలు ఆడుతూ ఉన్నారు. వాళ్ళకి ఏది ఇది చేసినామో మేమంతా ఓడిచ్చినాము భారతదేశం వాళ్ళకి తరం కాదండి. వాళ్ళు కేవలం వాళ్ళ దగ్గర ఉన్న సామాగ్రి, వాళ్ళ దగ్గర ఉన్న సైన్యం, వాళ్ళు ఏమి చేసుకున్నా కేవలం 1 వారం రోజులు మాత్రమే వాళ్ళు యుద్ధం చేయగలుగుతారు. అది కూడా చుట్టుపుట్టు మాదిరిగా వాళ్ళు సీరియస్గా భారతదేశం కానీ అనుకుంటే 24 గంటల లోపల మడిచిపెట్టే శక్తి మన దగ్గర, అంత శక్తి సామర్థ్యాలు మన దేశం దగ్గర, మన ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ దగ్గర ఉందని మీకు చెప్తున్నాను. మీరు బార్డర్లో పనిచేశారు కాబట్టి, ఆర్మీలో పనిచేశారు కాబట్టి, యుద్ధ సన్నద్ధతకు ముందు అంటే సపోజ్ ఏదైనా సర్జికల్ స్ట్రైక్స్ చేయాలనుకున్నా కానీ, ఇతర ఆపరేషన్స్ పాల్గొనాలనుకున్నా కానీ అక్కడ సన్నద్ధత ఎలా ఉంటుంది అంటారు? ఎలా సిద్ధమవుతా ఉంటారు? అంటే ఏదైనా కూడా ఒక ఆపరేషన్ స్టార్ట్ చేసే ముందు మనం ప్రిపరేషన్స్ అవసరం ఉంటుంది. ఈవెన్ అథ్లెటిక్స్లో కూడా మనము ఆడేటప్పుడు కూడా ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు.
ఎందుకంటే మన ఆర్మీలో ఎక్సర్సైజ్ అనేది బార్డర్లలో రాజస్థాన్ కానీ గుజరాత్ కానీ తర్వాత మన జమ్మూ కాశ్మీర్లో ఉన్న బార్డర్ ఏరియాలో ఉన్నటువంటి మిలిటరీ వాళ్ళు నిరంతరము ఎక్సర్సైజ్ చేస్తూ ఉన్నప్పటికీ కూడా వాళ్ళకు కావలసిన సామాగ్రి కానీ ఫ్యూయల్ కానీ రేషన్ కానీ అమ్యునేషన్ కానీ ఇవన్నీ కూడా సమకూర్చుకోవాలి. మనకు ఒక వారం రోజులు టైం కావాలి. ఎప్పుడైతే వాళ్ళు కుల్గామ్లో 22వ తారీఖున అటాక్ అయిన తర్వాత మళ్ళీ మనము రెండోసారి మన సింధూర్ ఆపరేషన్ జరిగింది 22న చేసినప్పుడు కూడా తర్వాత వాళ్ళకి ఏమవుతుందంటే ఆ టైంలో మనకు ఒక ప్రిపరేషన్ కూడా మనకు కూడా అవసరం కదా. ఇవన్నీ ఆపరేషన్ చేసుకోవడానికి మనం సన్నద్ధంగా ఉన్నాం. ఇప్పుడైతే రెడీగా ఉన్నాం. ఇప్పుడు ఎనీ టైం ఇప్పుడు ఏమందో మాజీ సైనికులు దేశంలో రిటైర్మెంట్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ముందుకు వస్తున్నారు. మేము వస్తాము, రెడీగా మేము చేస్తున్నాం అనేది ఆలోచనతో ముందుకు వస్తాం. వాళ్ళకి గట్టి బుద్ధి చెప్తాం మనం. అయితే మీరు 20 ఏళ్ళ పాటు సుదీర్ఘంగా పనిచేశారు ఆర్మీలో. అప్పటికి ఇప్పటికి టెక్నాలజీ పరంగా మన ఆర్మీ ఎలా ఇంప్రూవ్ అయిందంటారు? చాలా బ్రహ్మాండంగా అయిపోయినాయి. ఈ గత లాస్ట్ నరేంద్ర మోదీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత మేక్ ఇన్ ఇండియాలో మన స్వదేశీ వాటిలతోటి మన సొంతగా తయారు చేసిన వెపన్స్ ఈరోజు మనము పాకిస్తాన్ మీద వాడినామంటే మన సొంత ఈ 10 సంవత్సరాలలో డెవలప్మెంట్ చేసినటువంటి మిసైల్స్ కానీ బ్రహ్మోస్ కానీ ఇలాంటి అనేక రకాలైన పరికరాలు మనం వాడినాం. ఇక గతంలో ఇంకొక 5 సంవత్సరాలు కనబోతే మనము ఇతర దేశాలకు మొత్తానికి కూడా మనం ఎగుమతి చేసే పరిస్థితులు మనకు ఉంటాం. సో దేశం కాదు ప్రపంచంలోనే మనము 1-2 స్థానాలలో వచ్చినా ఆశ్చర్యం పోనక్కర్లేదు. కాబట్టి మన దగ్గర ఇటువంటి సత్తా అనేది వాళ్ళందరికీ తెలుసు. కాబట్టి వాళ్ళు బేరాలకు వచ్చారు. వాళ్ళు పాకిస్తాన్ డీజీఎంఓ వచ్చారు, మేము ఫైటింగ్ చేయలేము, ఇక మాకు సరెండర్ అవుతున్నామని ముందు చెప్పి మళ్ళీ ఒక్కరి బుద్ధి చూపిస్తున్నారు. అయితే మనం చూస్తాము జైషే మహమ్మద్ కావచ్చు, లష్కర్ తోయబా కావచ్చు, అంతకుముందు అమెరికా బిన్ లాడెన్ పట్టుకుంది కూడా పాకిస్తాన్లోనే. ప్రపంచ దేశాలకు కూడా ఇన్ని తెలిసినా కూడా పాకిస్తాన్ పైన కఠిన చర్యలు తీసుకోవడానికి కూడా మిగతా దేశాలు ఎందుకు ముందుకు వస్తలేవు? వాళ్ళకి ఏంటంటే భారతదేశము నరేంద్ర మోదీ గారు వచ్చిన తర్వాత ఈ రోజు 3వ స్థానం 4వ స్థానం 4 కాదు 3వ స్థానానికి మనము ఆర్థికంగా కానీ మన ఫైనాన్షియల్ కానీ మన ప్రపంచంలోనే మనం ఒక ఎగ్జాంపులర్గా దిగినాం. ఈరోజు మొన్న కరోనా టైంలో అందరికీ తెలుసు దేశం ఎంత అభివృద్ధి చెందుతుందని. మరి అభివృద్ధి చెందకుండా ఉండటానికి వీళ్ళ ప్రయత్నాలు, ఇరుగు పొరుగు దేశాలన్నీ కూడా ప్రయత్నాలు. ఒక ఊర్లోనే ఒక నాయకుడు ఎదుగుతుంటే ఇంకొక నాయకుడు కూర్చోడానికి కొన్ని నెగిటివ్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఒక బంధువులలో ఒక మంచి పైకి వస్తున్నదంటే వేరే వాళ్ళు శత్రువులు చేస్తారు. అలాగే మనకు ఒక మచ్చ తేవడానికి ఒక భారతదేశం ఎదుగుతుంది కాబట్టి దీన్ని ఏదో విధంగా డిస్టర్బెన్స్ చేయాలి. మరి డిస్టర్బెన్స్ చేయాలంటే ఏం చేయాలా? పాకిస్తాన్ మేము సహకరిస్తున్నాము, మేము చేస్తున్నామంటే మనం కొంచెం తగ్గుతామనే ఆలోచనతో తప్ప ఎవ్వరు ఉన్నా లేకపోయినా ఒంటరిగా పోరాటం చేసే శక్తి భారతదేశానికి ఉందని మీకు తెలియజేస్తున్నాను. దౌత్యపరంగా కావచ్చు, దాంతోపాటుగా వాణిజ్య పరంగా, దాంతోపాటుగా నీటికి సంబంధించి కూడా నిలిపివేశారు. సింధు కావచ్చు, జినాబ్ కావచ్చు. ఎలా ఉండబోతుంది అంటారు పాకిస్తాన్ సిచ్యువేషన్? నీటిని ఇప్పుడు సింధు జలాలు బద్ చేసుకున్న తర్వాత వాళ్ళకి ఇమ్మీడియట్ గా ఒక వారం 10 రోజులలో కాదండి. ఇప్పుడు మనం ఒక పంట పొలం వేసింది అన్నదంటే ఒక 15 రోజులు 16 రోజులు ఆ పచ్చగడ్డి అట్నే ఉంటుంది. అది ఒక నెల రోజులు 2 నెలలు పోయిన తర్వాత ఆ వాటర్ తీవ్రత కొరత వచ్చిన తర్వాత వాళ్ళు పండించుకోవడానికి కూడా లేదు. 3 నెలలు ఒక ధాన్యం పండడానికి 3 నెలలు అవుతుంది. 3 నెలలు వాటర్ లేకపోతే ఒక క్రాప్ పడిపోతే వాళ్ళకి అప్పుడు ఆహార కొరత తెలిసిపోతుంది. ఈరోజు మన దేశం నుంచి చాలా ఎగుమతి అయ్యేది పాకిస్తాన్ కానీ అవన్నీ కూడా ఇప్పుడు స్తంభించిపోయినాయి. ఇంకా ఒక్క నెల రోజులు 45 రోజులు కన్నా ఉన్నదంటే అసలు సినిమా కనపడుతుంది వాళ్ళు పాకిస్తాన్ ఏం చేయలేదు. దాంతోపాటుగా స్లీపర్ సెల్స్ అనేవి దేశంలో ఉన్నాయనేది కూడా మన చర్చకు బాగా వచ్చినటువంటి అంశం. వీటి మీద కూడా ప్రభుత్వం ఎలా ఉక్కుపాదం మోపాలని అంటారు? అలాంటి వ్యక్తులు ఈ దేశం తిండి తినుకుంటూ దేశానికి అన్యాయం చేసే వారిపైన ఎలాంటి కఠిన చర్యతో ఉండాలంటారు? ఇప్పుడు మీరే చూస్తున్నారు కదండి, ఇప్పుడు ఈ సెల్లర్స్ ఎన్నిటి మీద కూడా ఇప్పుడు కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి కొంతమంది ముస్లింలు తప్ప ఏమని ఎంఐఎం ప్రెసిడెంట్ అధ్యక్షులు మన రాజ్యం మెంబర్ ఆఫ్ పార్లమెంట్ ఒక ఎంపీ గారు ఒకప్పుడు ఏ రోజు కూడా భారత్ మాతాకి చేయలేదు, హిందుస్థాన్ జిందాబాద్ అనలేదు. ఈరోజు పాకిస్తాన్ ముర్దాబాద్ అని ఆయన ఒక ఓపెన్గా స్టేట్మెంట్ ఇస్తున్నారు. అంటే భారతదేశంలో ఉన్న సెక్యులర్ వల్ల ప్రతి ఒక్క ముస్లిమ్స్ కూడా ఒక ఆక్రోశంతో ఉన్నారు. ఈ దుర్మార్గులు ఆ విధంగా అనవసరమైన వాళ్ళ భర్తలను చంపించి వాళ్ళ సింధూరు తీసినారనేది ఈరోజు భారతదేశంలో ముస్లిమ్స్ కూడా ఏకదాటికి వచ్చేసి ఇటువంటి ఉగ్రవాదిత పేరితం అయినటువంటి దేశాలను నాశనం చేయడానికి అందరూ కూడా మనము దేశవాసులు కాకుండా ఆ కమ్యూనిటీ వాళ్ళు కూడా వాళ్ళకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు, వ్యతిరేకంగా పోరాడుతున్నారు. కాబట్టి భవిష్యత్తులో ఉగ్రవాదం నశించిపోతుంది, ఉగ్రవాదానికి ఎక్కడ స్థాయి ఉండదు. ఇక కొన్ని దేశాలు కూడా ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తున్నటువంటి దేశాలు కూడా ఈరోజు భారతదేశంతో కలిసి ముందుకు నడవడానికి ప్రయత్నం చేస్తారు, ముందు అంతం చేస్తాం.
న్యూక్లియర్ వెపన్స్ పైన మరోసారి చర్చ జరుగుతుంది ప్రపంచవ్యాప్తంగా. మరోపక్క పాకిస్తాన్ కిరాన్ దగ్గర హిల్స్ దగ్గర కూడా లీకేజ్ అయింది అనేది వార్తలు కూడా మనం వింటా ఉన్నాము. సోషల్ మీడియా కావచ్చు, పలు మీడియా సంస్థలు కూడా రిపోర్ట్ చేసినటువంటి పరిస్థితి కూడా మనకు కనపడతా ఉంది. ప్రధానంగా ఈ అణు యుద్ధాలకి మేము ముందున్నామని పాకిస్తాన్ ప్రకటన చేస్తూ ఉంది. మోడీ గారు కూడా మాట్లాడుతూ దీన్ని ఎంతకు సహించేది లేదు, ఇలాంటి బ్లాక్మెయిల్ పాలిటిక్స్కి భయపడేది లేదని కూడా చెప్పారు. పాకిస్తాన్కి నిజంగా అంత శక్తి సామర్థ్యాలు ఉన్నాయంటారా? అది ఏం లేదండి. మన భారతదేశంతో పోల్చుకుంటే ఒక 10% కూడా న్యూక్లియర్స్ లేవు. అది కూడా వాళ్ళు మనం మొన్న అటాక్తోనే సర్వనాశనం కావాల్సింది, అక్కడి నుంచే పడాల్సింది. కొంచెం ఆ ఎఫెక్ట్ అనేది పడింది. కొంచెం లీక్ కూడా స్టార్ట్ అయిపోయినాయి అక్కడ న్యూక్లియర్ వెపన్స్కు. అంత సినిమా లేదు, వాళ్ళు చూపించుకున్నంత సినిమా లేదు. ఎందుకంటే ఒక మేకపోతు గంభీర్యం చూపిస్తున్నారు, మా దగ్గర ఉన్నాయి అనేది. అది మన అందరం, మన భారతదేశ శాస్త్రజ్ఞులు కానీ, మన భారతదేశ ఇంటెలిజెన్స్ వ్యవస్థ కానీ బాగా గమనించింది. వాళ్ళ దగ్గర ఏది లేదు. వాళ్ళ దగ్గర ఒక్క రోజుకు సరిపోయిన వెపన్స్ లేవు పాకిస్తాన్ దగ్గర అండి. ఎందుకు ఈరోజు మనము భారతదేశం యుద్ధం వచ్చేసిందంటే చాలా సుదీర్ఘంగా ఆలోచించారు. దానివల్ల నష్టాలు అనేది ఒక పక్కన అక్కడ 10% అయితే మనకు కూడా అక్కడ 90% నష్టం అయితే మనకు కూడా కొంచెం అటు ఇటు ఉంటుంది. కాబట్టి కొంచెం ఎవరు కూడా సామాన్యంగా మానసికంగా చూస్తే యుద్ధం అనేది ఎవరు కోరుకోం, కానీ వాళ్ళు జబర్దస్తి కావాల్సి రెచ్చగొడుతున్నారు. కాబట్టి అటువంటి పరిస్థితికి వచ్చిందని తెలియజేస్తాం. సో మీరు ఆర్మీలో మెడికల్ ఫీల్డ్లో పనిచేశారు. ఒక ఆర్మీ పర్సన్ కావచ్చు, త్రివిధ దళాల్లో పనిచేస్తున్నటువంటి వారు ఎవరైనా కావచ్చు, బార్డర్ వద్ద వారికి ఏమైనా అయినప్పుడు మెడికల్ పరంగా ఎలా ఉంటుంది, వారికి ఎట్లా ట్రీట్మెంట్ అందిస్తూ ఉంటారు, ఎట్లా స్పీడప్ ఉంటుంది వాళ్ళకి అక్కడ? వాళ్ళకు మెడికల్ సంబంధించినటువంటి ఫీల్డ్ అంబులెన్స్ అంటారు, ఫీల్డ్ హాస్పిటల్స్ అనేది మన దాంట్లో కూడా ఫీల్డ్ హాస్పిటల్స్లో డాక్టర్స్ ఉంటారు, స్పెషలిస్ట్ ఉంటారు. ఫీల్డ్లో హాస్పిటల్స్ని ఎస్టాబ్లిష్ చేస్తాం అక్కడ తర్వాత ఇది ఎందుకంటే అండర్ గ్రౌండ్లో కూడా కనీసం 10 ఫీట్లు తవ్వి లోపలనే భూమి కిందనే హాస్పిటల్స్ తయారవుతాయి అనమాట. దట్ ఈస్ కాల్డ్ ఫీల్డ్ అంబులెన్సెస్ అంటారు, ఫీల్డ్ హాస్పిటల్స్ అంటారు. అక్కడ అందరూ కూడా అన్ని రకాల టెక్నీషియన్స్, ఏదైతే మన కార్పొరేట్ హాస్పిటల్లో ఏ విధంగా అయితే టెక్నీషియన్స్ ఉన్నారో, ఎటువంటి క్వాలిఫైడ్ డాక్టర్స్ ఉన్నారో అన్ని డాక్టర్స్ ఉంటాయి. వ్యవస్థ బాగుంటుంది. మొత్తం సూపర్ స్పెషాలిటీ ట్రీట్మెంట్ అక్కడ యుద్ధంలో కూడా ఎవరికన్నా గాయాలు పాలైనా కూడా, దెబ్బలు తగిలినా, బుల్లెట్ తగిలినా కూడా అప్పటికప్పటికి ఆపరేషన్ చేయడానికి కానీ ఇటువంటి లేటు కాకుండా ఆన్ ద స్పాట్లో యుద్ధ ప్రాతిక మీద ట్రీట్మెంట్ కూడా చేసి వాళ్ళకి నయం జరుగుతుంది. అక్కడ నుంచి బై హెలికాప్టర్ ద్వారా ఢిల్లీకి కానీ, సికింద్రాబాద్ కానీ, పూనా కానీ, కలకత్తా కానీ ఎక్కడెక్కడైతే మేజర్ కమాండ్ హాస్పిటల్స్ ఉంటాయో అక్కడి నుంచి తరలించేసి మెరుగైన వైద్యానికి ప్రయత్నం చేస్తారు. సార్ మీరు కూడా బంకర్లలో ఉంటారు, ఎలా ఉంటుంది వాతావరణం బంకర్లలో? బంకర్లలో అసలు భయంకరంగా ఉంటుంది. ఎందుకంటే ఆడ సైరన్ రాగానే చేసుకుంటేనే లోపలికి వెళ్ళాలి. దాదాపుగా 10 ఫీట్ల బంకర్లలో ఎక్కి దక్కోవాల్సి వస్తుంటుంది అనమాట. పైన కనోఫీ అంతా కాన్ఫ్లమింగ్ చేస్తాం అనమాట. చెట్లు, ఆకులు, గీకులు అన్ని కింద ఎటువంటి ప్లేన్ కనపడకుండా కమోఫ్లై అంటాం దాన్ని. కమోఫ్లయింగ్ చేసేసి మనకై మనం రక్షణ చేసుకోవాలి. మా దగ్గర అమ్యునేషన్ ఉంటుంది, గన్స్ ఉంటాయి, మేము రక్షించుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ దాంతోపాటు మేము ఒకంత దాదాపుగా వారం రోజులు పడిపోయే కిట్ రెడీమేడ్ ఫుడ్ ఇస్తారు. ఆ ఫుడ్తోనే మేమే వేడి పెట్టుకొని తిని అక్కడే మొత్తం ఆ సెటప్ అంతా చేసేసుకొని దాదాపుగా ఒక 14 కేజీల బరువు గల పిట్టుతోటి మనం బార్డర్లో యుద్ధం చేయాల్సి వస్తుంది. ఎందుకంటే ప్రజలు అనుకున్నంత ఈజీ కాదు యుద్ధం అనేది. ఎందుకంటే ఏం చేస్తున్నారా అనుకుంటారు, కానీ అక్కడ నిజంగా బార్డర్లో ఉన్న సైనికుడికే తెలుస్తుంది అక్కడ కష్టాలనేది. సార్ పీవోకేని ఆక్రమించుకోవాలని డిమాండ్ పెద్ద ఎత్తున వస్తూ ఉంది. భవిష్యత్తులో మనం పీవోకేని ఆక్రమించుకునే అవకాశం ఉంటుందా భారతదేశం? 100% అండి. ఇది కూడా వితిన్ ఈ పీరియడ్లోనే ఈ సంవత్సరమా లేకుంటే నెలల అంతలోనే పీఓకేను ఆక్రమించుకునేది ఉంటుంది. ఎందుకంటే పాకిస్తాన్ చర్చలకు రావాలి, చర్చలలో పీఓకే ఒప్పందం రావాలి, తర్వాత ఉగ్రవాదులను అంతం చేయాలి, ఉగ్రవాదులకు జీరో ఏమి లేకుండా చేస్తే ఈ 2 కండిషన్స్ ఉంటే వాళ్ళ దేశం బాగుపడుతుంది. వాళ్ళ దేశానికి మనం సహకరిస్తాం. మనకు కావాల్సిన వాళ్ళకి ఆహార ధాన్యాలు కానీ ఎగుమతి చేయటం కానీ అక్కడ వాళ్ళు రావటం కానీ ఇవంతా ఒక ప్రశాంతంగా ఉంటుంది. వాళ్ళు మూర్ఖులు, వాళ్ళు కనుక్కోలేకపోతున్నారు. ఆ మూర్ఖులు కనుక్కోలేకపోయి ఉగ్రవాదులను పోషించడం ఎందుకండి? వాళ్ళ కొంతమంది ఉగ్రవాదులకు వచ్చేది ఏం లేదు. వాళ్ళు సామాన్య ప్రజల కోసం న్యాయం చేయాలి అంటే ఇది తప్పకుండా వాళ్ళు చేయాలి. ఈ ఉగ్రవాదులను అంతం చేయాలి, పీఓకను మనకు హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు హ్యాపీగా ఉంటారు. కానీ అక్కడ ఉండే ప్రజలందరూ కూడా మనకు పీఓక ఇవ్వాలనుకుంటున్నారు, ఉగ్రవాదం నశించాలని అనుకుంటున్నారు. కానీ ఈ ఉగ్రవాద మతత్తులు కొంతమంది శాడిస్టు, కొంతమంది వాళ్ళు చేస్తున్న పనులకే వాళ్ళు సామాన్య ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్తున్నారు. సార్ అక్కడ ఉన్న ప్రజలు ఆలోచన చేస్తున్నారు అంటున్నారు పాకిస్తాన్లో భారతదేశంతో యుద్ధాన్ని. కానీ అక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు కావచ్చు, ఆర్మీ కావచ్చు, వీళ్ళల్లో ఏదైతే విజ్ఞత అనేది లోపించింది అనుకోవచ్చా?
ఈ ఇద్దరికి మూర్ఖులే వాళ్ళు. ఆర్మీ అలాగనే ఉంది, అక్కడ రాజకీయ నాయకులు అలాగే ఉన్నారు. ప్రజలు మాత్రం మంచిగానే ఉన్నారు. ప్రజలు మాకు మంచి నడవడికలు ఉండాలా, భారతదేశంతో సంబంధాలు ఉండాలా, రావాలా పోవాలా, అక్కడ బంధువులు ఇక్కడ బంధువులు ఉన్నారు, అన్ని డెవలప్ కావాలని అనుకుంటున్నారు. బట్ ఈ రాజకీయ నాయకులు, అక్కడ రాజకీయ నాయకులు, అక్కడ ఒకటి మిలిటరీ, ఈ వ్యవస్థనే వాళ్ళు నాశనం చేస్తున్నారు. సో టర్కీ ఎందుకు ఎగురుతుంది అంటారు? టర్కీ ఏమన్నది అంటే వాళ్ళ దాయాదులు కదా, వాళ్ళ బంధుత్వం లాగా, ఎందుకంటే మా బాబాయ్ మా చిన్నాయనకి ఏమన్నా అవుతుందని మేము కూడా ముందుకు ఉండాలనేది ఎగిరికి దూతుంది. ఆ టర్కీ ఎగిరేంత సినిమా లేదు వాళ్ళకు కూడా. ఎందుకన్నది అంటే ఒకరికి ఏదో ఒక ప్రోత్సహిస్తున్నారు, అది కూడా ఒక ఉగ్రవాదులకు ప్రోత్సహిస్తున్నటువంటి దేశం కాబట్టి ప్రోత్సహిస్తుంది. వాళ్ళకు కూడా బుద్ధి చెప్పే సమయం వస్తుంది, బుద్ధి చెప్తాం వాళ్ళకు. భార్యల ముందే పహల్గాంలో భార్యల ముందే భర్తలను చంపేశారు, ఆ మహిళల సింధూరాన్ని తొలగించారు. అదే విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఆపరేషన్ సింధూర్ని చేపట్టడం జరిగింది. ఈ సందర్భంగా ఈ త్రివిధ దళాధిపతులకు సారథ్యం వహించినటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో ఒక రకంగా భారతదేశ మహిళా పోరాట స్ఫూర్తికి నిదర్శనంగా చెప్పుకోవచ్చు అంటారా? అవునండి, ఇప్పుడు మన భారతదేశంలో మహిళలు చాలా స్ఫూర్తిగానే ఉన్నారు. ఈవెన్ ఇప్పుడు వార్లో చూస్తుంటే ఫైటర్ పైలట్స్ ఉన్నారు, ఫైటర్ జెట్లో ఉన్నారు, అలాగే నేవీలో పనిచేస్తున్నారు, ఆర్మీలో లెఫ్టినెంట్ జనరల్ స్థాయి వరకు మహిళల్లో ఆల్రెడీ ఉన్నారు. మెడికల్ కోర్ కానీ, సప్లై కోర్లో కానీ, సపోర్టింగ్ కోర్లలో కానీ, తర్వాత ఎయిర్ ఫోర్స్లో ఫైటర్ జెట్స్ ఫైటర్లలో కానీ, మెకానికల్ ఇంజనీర్స్ కానీ, డాక్టర్స్ కానీ, దాదాపుగా చాలామంది ఇప్పుడు మహిళలు ఉన్నారు. మహిళలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇంకా ఫ్యూచర్లో కూడా మహిళలకు మంచి ప్రాధాన్యత ఉంటుందని నేను చెప్తున్నాను. మన భారతదేశంలో మహిళలకు అనే గౌరవం అనేది తప్పకుండా ఉంటుందని నేను మనం చేస్తున్నాను. చివరిగా పెద్దన్న పాత్ర పోషిస్తున్నా అని అమెరికా చెప్పుకుంటుంది, మరో పక్క చైనా కూడా చెప్తుంది. వీళ్ళని నమ్మచ్చు అంటారు అసలు భారతదేశం? ఇప్పుడైతే నమ్మే పరిస్థితి అయితే లేదండి, ఎవరిని నమ్మాల్సిన పని లేదు. ఎందుకంటే మనకు సమర్థమైన నాయకత్వం వహిస్తున్నటువంటి నరేంద్ర మోదీ ఉన్నారు భారతదేశానికి ప్రధానమంత్రి. ఏదైనా ఏ దేశమైనా కూడా, ప్రతి దేశము ప్రపంచంలో ఉన్నటువంటి అమెరికాతో సహా మొన్న కరోనా టైంలో ప్రతి ఒక్కరి సహాయం చేసింది మన భారతదేశం. ఈరోజు అమెరికా అటువంటి అగ్రస్థానంలో ఉందంటే మన భారతదేశం కంట్రిబ్యూషన్ కూడా ఉంది. ఎంతోమంది సైంటిస్టులు, ఎంతోమంది ఇంజనీర్స్ ఈరోజు అక్కడ సాఫ్ట్వేర్ డెవలప్ అయ్యి ఇంత పెద్ద అగ్రస్థానాలకు ఉందంటే భారతదేశం ఉంది. ఎప్పుడైతే మన భారతీయులు వెనుకడుగు వేస్తే వాళ్ళకి ఆటోమేటిక్గా తెలిసిపోతుంది. అందుకు కాబట్టి పెద్దన్న పాత్ర పోషించేది అనేది నేనైతే నమ్ముతలేను. మన పెద్దన్న పాత్ర మన నరేంద్ర మోదీ గారు, భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారే పోషిస్తారు. దీంతో ఇక్కడి నుంచే మనకు ఒక సొల్యూషన్ దొరుకుతుంది. ఇప్పుడు పాకిస్తాన్ వాళ్ళ బుద్ధి మారకపోతే తప్పకుండా వాళ్ళు అనుభవిస్తారని చెప్తారు. ఇది మొత్తం మీద భవిష్యత్తులో పీఓకైనా ఆక్రమించుకునే అవకాశం మొండిగా ఉందని కూడా చెప్తా ఉన్నారు. ఇప్పటికే భారతదేశం పైన ఎవరైనా దాడి చేయాలనుకుంటే ఖచ్చితంగా భారత ప్రభుత్వం, భారత ఆర్మీ తిరిగి బుద్ధి చెప్తుంది అనేది కూడా స్పష్టంగా తెలియచేస్తూ ఉన్నారు. పాకిస్తాన్లో ఉన్నటువంటి ఆర్మీకి కావచ్చు, అక్కడ ప్రభుత్వానికి సంబంధించి కూడా సఖ్యత లేదని కూడా చెప్తా ఉన్నారు. అటు భారతదేశం పాకిస్తాన్ విషయంలో ఎవరి మధ్యవర్తిత్వం అవసరం లేదు, ఎవరు కూడా పెద్దన్న పాత్ర పోషించాల్సినటువంటి అవసరం లేదు. దేశానికి సమర్థమైనటువంటి నాయకత్వం ఉన్న నేపథ్యంలో అటు ఏదైతే భారతదేశమే ఈ అంశాన్ని చూసుకోగలుగుతుందని కూడా చెప్తున్నారు. జర్నలిస్ట్ ప్రభాకర్తో వంశీకృష్ణ, సమయం టీవీ, హైదరాబాద్.